హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోరస్ స్పోర్ట్స్. టాటా ఐపీఎల్ 2026 రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక హై వోల్టేజ్ మ్యాచ్ ఉండబోతోంది. ఓపెనింగ్ మ్యాచ్ ఇది. ఇక ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ బలహీనతల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్గా ఈసారి దిగుతుంది. టీంలో ఎటువంటి మార్పులు లేవు. టీం పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంది. లాస్ట్ టైం ఆడిన ప్లేయింగ్ 11తో ఆడితే సరిపోతుంది. ఆర్సీబీకి ఓపెనింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్. దేవదత్ పడికల్ అద్భుతమైన ప్లేయర్, మంచి నాక్స్ ఆడాడు లాస్ట్ ఇయర్. విరాట్ కోహ్లీ హైయెస్ట్ రన్ గేటర్ ఆఫ్ ఐపీఎల్. ఫిల్ సాల్ట్ కూడా గతంలో ప్రూవ్ చేసుకున్నాడు. కేకేఆర్ కానప్పుడు ట్రాఫీ గెలిపించాడు. ఆర్సీబీ కూడా ట్రాఫీ గెలిచింది. కాబట్టి ఒక మ్యాచ్ విన్నర్ తను. ఇక కెప్టెన్ రజత్ పటిదార్ ఫస్ట్ టైం కప్ గెలిచాడు. తను క్యాప్టెన్గా ఫస్ట్ అన్క్యాప్డ్ ప్లేయర్, కప్ గెలిచిన ప్లేయర్, ఫస్ట్ అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్. ఇక నెంబర్ 5లో జితేష్ శర్మ 2.0 గేమ్లో ఆడాడు. తన గేమ్ బాగా మెరుగుపరుచుకున్నాడు టోర్నమెంట్ మొత్తం. ముఖ్యంగా లక్నో సూపర్ జైంట్స్ ఆడిన ఇన్నింగ్స్ సెన్సేషనల్ నాక్ జితేష్ శర్మ నుంచి. ఇక టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా వీళ్ళు కూడా లాస్ట్ టైం మంచి ఇంపాక్ట్ఫుల్ నాక్స్ ఆడారు. ముగ్గురు మ్యాచ్ విన్నర్సే, మనకి తెలిసిందే. ఇక ఆర్సీబీ బౌలింగ్ జోష్ హేజిల్వుడ్ ఇంజరీ నుంచి వస్తున్నాడు. చాలా రోజుల తర్వాత మనం క్రికెట్ ఆడే మన క్రికెట్ జెర్సీలో చూడొచ్చు, ఆడతాడు. ఇక జాకబ్ డఫీ, ఎస్ దయాల్కి కొన్నేవో కేసులు ఉండడం వల్ల ఎస్ దయాల్ ఐపీఎల్ నుంచే రూల్డ్ అవుట్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఇంకా జాకబ్ డఫీ రీప్లేస్మెంట్ ఇది పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్. మన ఇండియన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఒకప్పుడు మంచి నెంబర్ 1 బౌలర్గా ఉన్నాడు ఇండియాలో. ఈసారి కూడా ఆర్సీబీ తరఫున ఆడుతున్నాడు. కాబట్టి ఈ సీనియర్ బౌలర్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా అదర్ సైడ్ సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ని ఈ విధంగా కూడా ఆడచ్చా అన్నట్లు ఆడింది లాస్ట్ 2 సీజన్స్ అయితే. లాస్ట్ ఇయర్ ఫామ్ డిప్ అయ్యింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ వీళ్ళకి ఎక్కడైతే 2024లో ఆడారో అదే కంటిన్యూ చేయాలని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కోరుకుంటారు. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఒకసారి క్రీజ్లో సెట్ అయితే ఎలా ఆడతారో మనందరికీ తెలిసిందే. ఒకసారి 9.4 అవర్స్లో మ్యాచ్ని ఫినిష్ చేశారు లక్నో సూపర్ జైంట్స్ పైన. ఇక నెంబర్ 3లో యంగ్ జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ వరల్డ్ కప్లో తన బ్రూటల్ హిట్టింగ్ చూసాం. ఇది ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ 300 స్కోర్ కొట్టాలంటే వీళ్ళు ముగ్గురు తప్పనిసరిగా ఉండాలి. ఒక 10 అవర్స్ అయినా. తర్వాత హెన్రిచ్ క్లాసన్ బ్యాక్ ఫుట్లో బిగ్ సిక్సెస్ కొడుతూ ఉంటాడు, పవర్ హిట్టర్. అయితే ఈసారి లియామ్ లివింగ్స్టోన్ కూడా తీసుకున్నారు. లియామ్ లివింగ్స్టోన్ తీసుకున్నారు మంచి బేస్ ప్రైజ్కే, తక్కువకే తీసుకున్నారు. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి బాగా ఆడాలి. మన తెలుగు ప్లేయర్ ఆడాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా కమిందు మెండిస్ తను 2 హ్యాండ్స్తో బౌలింగ్ చేస్తాడు. 2 హ్యాండ్స్తో బౌలింగ్ చేస్తాడు కూడా.
ఇక చూస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ జయదేవ్ ఉనాద్కట్, హర్షల్ పటేల్ వీళ్ళు ఇన్కంటిస్టెన్సీ బౌలర్స్. పవర్ ప్లేలో వీళ్ళే వేయాలి. ప్యాట్ కమిన్స్ లేడు. ప్యాట్ కమిన్స్ కూడా పవర్ ప్లేలో వేస్తుంటాడు. ఇక వాళ్ళకి స్పిన్నర్స్ విషయానికి వస్తే జీషాన్ అన్సారీ, కమిందు మెండిస్ వాళ్ళకి ఈసారి బౌలింగ్ చేయాలి. లాస్ట్ టైం జాంపాని తీసుకున్న జాంపా అంత మంచిగా వేయలేదు. కాబట్టి జీషాన్ అన్సారీ ఇది బాగా ఉపయోగించుకుంటారు. అనికేత్ వర్మ ఒక అన్క్యాప్డ్ ప్లేయర్గా వచ్చి లాస్ట్ టైం వైజాగ్లో ఇన్నింగ్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. వాట్ ఏ ప్లేయర్ అనికేత్ వర్మ. తను ఒక సీజన్ ఆడాడు. తనైతే మంచి మంచి ఇన్నింగ్స్లు ఆడతాడని నేను అనుకుంటున్నాను. ఈ రెండింటి టీంల బలహీనతల గురించి చెప్పాను. ఇక నాకైతే ఆర్సీబీ విన్ అవుతుంది అనిపిస్తుంది. బ్యాటింగ్ బౌలింగ్ ఆర్సీబీ టీందే బాగుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.